నమస్కారాలు. మరి నాతో పాటు ఈ సమావేశంలో పాల్గొన్న మా సోదరుడు స్థానిక ఎమ్మెల్యే మేడం గుజ్జు గారు, ఆదిలాబాద్ కలెక్టర్ అండ్ ఎస్పీ, ఆసిఫాబాద్ కలెక్టర్ అండ్ ఎస్పీ, అదేవిధంగా ఐటీడీఏ పీఓ ఖుష్బు గారు, అడిషనల్ కలెక్టర్స్కు, పత్రికా మీడియా సోదరులకు నమస్కారం. ఆదివాసీ సంఘాల పెద్దలందరికీ, ఆదివాసీ సంఘాల అధ్యక్షులకు, కార్యదర్శులకు, సంఘ సభ్యులకు అందరికీ నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. గత 2 రోజులుగా మరి ఒక సుదీర్ఘమైనటువంటి సమావేశాన్ని ఆదివాసీ పెద్దలతోటి, ఆదివాసీ సంఘాలతోటి ఊట్నూరు మరి పిఎంఆర్సీ కేంద్రంగా మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ప్రధానంగా ఈ మధ్యకాలంలో ఆదివాసీ మహిళా జైనూరుకు సంబంధించినటువంటి ఆదివాసీ మహిళా సోదరిమణిపై జరిగినటువంటి అత్యాచార ఘటన, అదేవిధంగా హత్యాయత్నము, ఈ క్రమంలో మన ఇక్కడ ఉన్నటువంటి ఆదివాసీ సోదరులు కుటుంబాలన్నీ కూడా మరి జైనూరులో జరిగినటువంటి ఘటన నేపథ్యంలో శాంతియుత వాతావరణం నెలకొల్పడం కోసం గత కొంతకాలంగా ఇక్కడ అధికారులు, అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ వారి ప్రయత్నం వారు చేయడం జరిగింది. అయితే ఈ ఘటనల వెనుక, ఈ యొక్క జైనూరు ఘటన వెనుక చాలా సంవత్సరాలుగా ఆదివాసులలో ఉన్నటువంటి ఒక ఆవేదన, మరి అక్కడ జరుగుతున్నటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కూడా మా దృష్టికి తీసుకురావడం జరిగింది. దాంట్లో ప్రధానంగా భూములు కోల్పోతున్నటువంటి విధానం కానీ, ముఖ్యంగా మహిళలు ఇతర క్యాస్ట్ల వాళ్ళు ప్రత్యేకంగా పెళ్ళిళ్ళు చేసుకొని ఆ భూములు కానీ, అదేవిధంగా వాళ్ళ ఉద్యోగ ఉపాధి అవకాశాలు, ఎస్టీ అమ్మాయిలకు ఉన్నటువంటి ఉద్యోగాలలో కూడా మరి లబ్ధి పొందేది ఇతర క్యాస్టుల వాళ్ళు, ఇది జరగకుండా ఆపాలి అనే ఉద్దేశాన్ని వాళ్ళు పదే పదే చెప్పడం జరిగింది. అదే కాకుండా 10-15 సంవత్సరాలుగా లాస్ట్లో ఈ ఏజెన్సీ ప్రాంతాల్లో డిఎస్సి 2008లో డిఎస్సి వచ్చింది. 2013-12 వరకే ఉద్యోగాలు ఈ ప్రాంతాల్లో లోకల్ వాళ్ళకు వచ్చినాయి. తర్వాత 10 సంవత్సరాలుగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక కూడా నిరుద్యోగం పెరిగినటువంటి దాంట్లో మరి అనేక మంది యువకులు చాలా తీవ్రమైనటువంటి నిరాశ, మరి ఆవేదన, ఆవేశం కూడా తోడవుతూ ఉంది. కాబట్టి ఇప్పుడు మేము ఇక్కడ తీసుకున్నటువంటి అనేక సమాచారాలు, అటవీ ప్రాంతాలలో రోడ్లుగా వేయాలన్నా ఫారెస్ట్ ప్రాబ్లమ్స్, ఒక కరెంట్ లైన్ ఇవ్వాలన్న ప్రాబ్లము, పిఎం జన్మన్ కింద వచ్చినటువంటి స్కీమ్స్ కూడా ఇంప్లిమెంటేషన్ చేయాలంటే అధికారులు కూడా ఇక్కడ స్థానిక అధికారులు ఇబ్బంది పడుతున్నారు. ఫారెస్ట్ సమస్యలు, ఈ ఫారెస్ట్ ప్రధానంగా ఇటు కవాల్ టార్గెట్ టైగర్ జోన్ కానీ, వైల్డ్ లైఫ్ ఏరియా కానీ ఈ ప్రాంతాలలో ఉండడంతో మరి లోకల్గా మన గవర్నమెంట్ స్థాయిలో పర్మిషన్స్ లేనటువంటి పరిస్థితి, సెంట్రల్ నుంచి తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి అట్లా కూడా కనీస రోడ్డు రవాణా సౌకర్యాలు కూడా గత కొంతకాలంగా వాళ్ళ అన్ని పెండింగ్ ఉండి ఇవి కూడా మనం చేసుకోలేకపోతున్నాం అనేటువంటి భావన కూడా ఉంది. ఐటీడీఏలే పెద్ద దిక్కు ఈ ప్రాంతాల అభివృద్ధికి. అలాంటి ఐటీడీఏలు గత కొంతకాలంగా నిర్వీర్యం చేయబడి నిధులు లేమితో, నిధులు రాక ఏ పని కూడా కానటువంటి పరిస్థితి. ఇవన్నింటినీ దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఇవన్నీ సంఘటనలు, ఈ చరిత్ర అంతా దాదాపుగా చూసి ఇంకా ఏంటిది మనము అని ఈ రకమైనటువంటి ఆవేదనతో జైనూరులో పెద్ద ఎత్తున షాపుల అంటే ధ్వంసం కానీ, దాంట్లో ఆదివాసులనే కాదు ఇతరులు కూడా దాంట్లో పాల్గొన్నటువంటి సంఘటనలు కూడా కొన్ని మా దృష్టికి వచ్చినాయి. ఏదేమైనా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా వాళ్ళకు కావాల్సినటువంటి హక్కులు, అధికారాలు, అదేవిధంగా ప్రత్యేకంగా అమ్మాయిల విషయంలో జరుగుతున్నటువంటి అక్రమ పెళ్లిళ్ళ పేరుతో జరుగుతున్నటువంటి కార్యక్రమాలు, ఇవన్నీ కూడా కొంత మేరకు నిర్వహించాల్సినటువంటి బాధ్యత ఉంది. ఎందుకంటే పెళ్లి చేసుకున్నటువంటి ఆదివాసీ ఆడబిడ్డ కూడా మళ్ళీ అక్కడైనా సుఖంగా ఉంటుందంటే అది కూడా లేదని వాళ్ళే చెప్తా ఉన్నారు మన వాళ్ళు. సో ఇవన్నిటి మీద ఒక కమిటీ కూడా మేము వేసి ఆయా ప్రాంతాల్లో ఏం జరుగుతుంది, ఎట్లా ఉంది, దానంతా కూడా నివేదిక రూపంలో తయారు చేసి సీఎం గారి దృష్టికి తీసుకెళ్లడం, ఇక్కడ స్థానికంగా అధికారుల చేతిలో ఉన్నటువంటి పనులు వారు చేస్తారు. సీఎం గారు ప్రత్యేక చొరవ తీసుకొని ఈ ప్రాంతాల మీద దృష్టి పెట్టే విధంగా కూడా ఈ నివేదికను మేము అందజేస్తాం. అదేవిధంగా ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి కూడా అక్కడ సెక్రటరీస్ కానీ ఇతర శాఖల అధికారులతోటి ఇవన్నీ కూడా మన ఇక్కడ ఎమ్మెల్యేస్ కానీ
ఇతర ఎమ్మెల్యేస్ కానీ అందరం కలిసి ఒక మీటింగ్ ఏర్పాటు చేసి ఈ ప్రాంత ఆదివాసీ ప్రజల హక్కులను అదేవిధంగా వాళ్ళ అవసరాలను వాళ్ళ సమస్యలను పరిష్కరించడం కోసం నిర్ణయం తీసుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు నిన్న వారి యొక్క ఆవేదనను వినడం కోసం మేము ఇక్కడికి రావడం జరిగింది. చాలా పీస్ఫుల్గా, అంటే వాళ్ళు కూడా సబ్జెక్ట్ వారిగా చెప్పడం జరిగింది, ఎక్కడా కూడా డిబేట్ కాలేదు. వాళ్ళ అబ్జర్వేషన్లో ఉన్నటువంటి అంశాలు కానీ, వాళ్ళు అనుభవించినటువంటి సమస్యలు కానీ, వాళ్ళు ఎదుర్కొన్నటువంటి అవమానాలు కానీ ఇవన్నీ కూడా మా దృష్టికి వచ్చినాయి. వాటిని ఎంత వీలైతే అంత ఖచ్చితంగా పరిష్కారం చేసి ఎవరిని కూడా అంటే ఇబ్బంది జరగకుండా ఖచ్చితంగా వాళ్ళ హక్కులను కాపాడే విధంగా మేము ముందుకెళ్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాము. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.